హలో హలో నాన్న, ఆ, శాలరీ ఏమన్నా పడిందా నాన్న? మ్మ్. అదే నాన్న, ఒక 20,000 కావాలిరా. వడ్డీలు కట్టాలి. ఇంటికి వచ్చి కూర్చున్నారు. ఏంటన్నా పంపేది? ఎప్పుడు చూడు డబ్బు సంపాదించినంత నీకే కడుతున్నా. ఇంకా డబ్బులు అంటే నేను ఎక్కడ చావాలి? అది కాదు నాన్న, కొంచెం అర్జెంట్ అమ్మా, అందుకే అడుగుతున్నాను రా. ఏంటన్నా ఎవరినైనా అడిగి 20,000 కూడా సెట్ చేసుకోలేవా? అడిగారా? ఇప్పుడు నన్ను నమ్మి ఇవ్వడం లేదు. ఇలా అడగడానికి కొంచెమైనా సిగ్గుండాలన్నా. ఇలా బతకడం కంటే సావడం బెటర్. సరే నాన్న, నేను ఏదో ఒకటి చేస్తా. నువ్వు జాగ్రత్త. ఇదేనమ్మా బతుకు. ఈ బాధలు పడేదానికంటే నేను చచ్చిపోతే బాగున్నా. నాన్న, సారీ నాన్న. ఎంత పెద్ద అనారని మాట నేసానండి నిన్ను చచ్చిపోమన్నా కదా నాన్న. నేను నా అంత పాపిస్టోడు ఎవడికి పుడతాడు నాన్న? నీలాంటి పుణ్యాత్ముడికి పాపిస్టోడు పుట్టాడు కదా నాన్న. ఎంత గొప్పగా బతికావు నాన్న నువ్వు. ఆఖరికి నాతో కూడా తిట్టించుకున్నావు కదా నాన్న ఈరోజు. జన్మవని ఏ జన్మవని తీరాలి రుణం మనకి. బావలు ఇంకా కావడం లేదు నాన్న. ఈ బాధను భరించలేకపోతున్నా.
ఎందుకు పడుతున్నావురా? పడుతున్నారా? ఆవేదన నన్ను చావనివ్వరా? నాకు బతకాలని లేదురా. నువ్వెందుకు చావాలనుకున్నావురా? క్వశ్చన్ ఆన్సర్ కదరా, నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పు. అది కాదురా, మా నాన్న ఈరోజు అనరాని మాట అనేశారా. కన్న తండ్రిని కంటి రెప్పలాగా చూసుకోవాల్సింది నేను. నా చేతగానితనం వల్ల ఆయన కంట్లో నీళ్లు తెప్పించారా. నోటుకొచ్చినట్టు తిట్టేశారా మా నాన్ని. అసలు నేను చావడానికి అసలైన కారణం ఇదేరా. మా నాన్న తల వెంట్రుకలు నల్లగా ఉన్నాయా లేదా తెల్లగా మారాయో కూడా తెలియదు. ఎందుకంటే ఆయన వంక ప్రేమగా చూస్తేనే కదా నాకు తెలిసేది. ఆయన ఎప్పుడు ఎదురొచ్చినా సరే కోపంగానో చిరాకుగానో చూస్తే నాకేం తెలుస్తుంది. అదే చిన్నప్పుడు నా మొహం మీద ఏదైనా మొట్టమొస్తేనే నాకు కనబడదు. అలాంటిది మా నాన్న చూసి ఆ మొహం మీద గొల్లేంట్రా అని అడిగేవాడు. అది కదరా ప్రేమ అంటే. అలా కదా నేను చూడాలనుకున్నాయండి. అందుకేరా నేను చావాలనుకున్నా. ఎందుకరా నువ్వు చావాలనుకుంది? నాన్న ప్రేమ చూసుకునేది సరిపోతుంది. ఆ పని చేయి. ఆ ప్రాణాన్ని నీలో నుంచి తీసేయాలనుకున్నావా? అది నాదమ్మా. నా ఇష్టంతో ఇచ్చినప్పుడు నా ఇష్టంతోనే తీసుకెళ్తా, నీకిష్టం ఉన్నప్పుడు కాదు. అలా పోవాలని ప్రయత్నం చేసినా నిన్ను ఇలా కాపాడుకుంటా. నీ మాట నీ ఆలోచన నీకే కనిపించేలా చేసి నువ్వు ఎంత అల్పంగా ఆలోచిస్తున్నావో నీకే చూపించా. నీ మరణాన్ని నీతోనే ఆపించి నా ప్రాణాన్ని నేను కాపాడుకున్నా. దేవుడు ఎక్కడో ఉంటాడు. నిన్ను కాపాడాలి అనుకున్నప్పుడు నీలో కనిపిస్తాడు, నాలో కనిపిస్తాడు, ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తాడు. పొలంలో ఉంటాడు, పండులో ఉంటాడు, మొక్కలో ఉంటాడు, మొలకలా ఉంటాడు. విత్తనమైన విశ్వమైన నేనై నిన్ను తీసుకుపోయేదాకా నువ్వు ఇక్కడే ఉంటావు. సంతోషంగా ఉండడానికి ప్రయత్నించు. హలో, రెడీ తిన్నావా? నేను తిన్నానులే నాన్న. ఈ డబ్బులు దిగి నువ్వేం టెన్షన్ తీసుకోకు, నేను ఎట్లా అట్లా చూసి సెట్ చేస్తాలే. తిన్నావు కదా, సరే.